కారు ఆగిందాడ ఏంటంటే ఆడవాళ్ళు బిందెలు తొంగొట్టుకుంటారు, నీళ్ళ కోసం కొట్లాడుతున్నాడు. నేను కారు దిగి వాళ్ళ దగ్గరికి పోయి మాట్లాడితే మా పరిస్థితికి ఇట్లా అయిపోయింది, అర్ధగంటకు ఒక బిందె నిండలేదు, మేము మధ్యాహ్నం నుంచి మేము నా బిందె ముందంటే నీ బిందె ముందని కొట్లాడుకుంటున్నామని పాపం మహిళల బాధపడుతూ చెప్పింది. మాట్లాడుకుంటే వాళ్ళు ఏమంటున్నారు, మాకు జనరల్ గా ఓటేస్తే ఒక ఎమ్మెల్యే అవుతారు, కానీ మా పాలకుర్తి నియోజకవర్గానికి మేము ఓటేస్తే 2 ఎమ్మెల్యేలు అయిన, అత్త ఎమ్మెల్యే కోడల ఎమ్మెల్యే. అత్త ఎమ్మెల్యే దగ్గర పోతే కోడల ఎమ్మెల్యే కోపం వస్తుందట, కోడల ఎమ్మెల్యే దగ్గర పోతే అత్త ఎమ్మెల్యే కోపం వస్తుందట. అరే ఒక్క ఓటేస్తే 2 ఎమ్మెల్యేలు వచ్చిండ్రు, ఏమైనా లాభం అవుతుందేమో అనుకుంటే ఒక్క నయా పైసా పని అయితే లేదు. కేసీఆర్ ఉండగా వచ్చిన మంచి నీళ్లు చక్కగా వస్తలేవు, రైతు బంధు పడతలేదు, బోరు బావులలో నీళ్లు లేవు, కరెంటు చక్కగా వస్తలేదు, మోటార్లు కాలిపోతున్నాయి, పంటలు ఎండిపోతున్నాయి, మా బతుకులు ఆగమైనాయని అక్కా చెల్లెలు చెప్తే నేను అక్కడ కొద్దిసేపు వెనుక ఒక పావు గంట లేట్ అయింది. వాళ్ళ బాధలో ఉంటే ఏందని చెప్పి విని వాళ్ళకి ధైర్యం చెప్పొచ్చు. ఇలా మనం ఆలోచించండి, ఇలా ఏం జరిగింది రాష్ట్రంలో. కేసీఆర్ మంచిగానే చేసిండు, దయాకర్ రావు అన్న మంచిగానే చేసిండు, కానీ వీళ్ళు ఇంకేందో బాగిస్తామంటారు కదా, సరే ఒక్కసారి వీళ్ళని కూడా చూద్దాము అనుకున్నారు. కానీ పరిస్థితి ఏమైందంటే పేనం మీకు పోయి పొయ్యిల పడ్డట్టు అయింది, ఆగమైపోయింది. ఇవాళ ఏమన్నాడు రేవంత్ రెడ్డి గారు, మేము రాగానే మీకు ఇంకో విషయం గుర్తు చేయాలి. నేను ఇదే పాలకుర్తిలో ఒకసారి మీటింగ్ వచ్చిన ఎలక్షన్లలో, దయాకరణ ఎలక్షన్ వచ్చి నేను ఏమన్నా, ఇవ్వాలనే ఎలక్షన్ కమిషన్ అనుమతి వచ్చింది, రేపు ఆదివారం ఉంది, సోమవారం పండుగ ఉండేదో, పండుగ ఉన్నది, మంగళవారం నాడు మీ ఫోన్లన్నీ మోగుతాయి, టింగున పైసలు పడతాయి అని చెప్పిన. ఈ కొడుకులు కాంగ్రెస్ వాళ్ళు పోయిండ్రు, ఎలక్షన్ కమిషన్ లో కంప్లైంట్ చేసి ఇగో ఆర్థిక మంత్రి పైసలు పడతాయని చెప్పిండు, ఆపాలన్నారు. దరఖాస్తు పెట్టి రైతు బంధు పడకుండా చేసిండ్రు. ఇంకా ఒక అడుగు ముందుకేసి ఇప్పుడైతే 10,000 మేము వస్తే 15,000 అన్నారు. పడ్డా ఎవరికన్నా? నా 15,000 ఆ 10 కూడా పురాగియలే. అరే పెట్టుబడి సాయం రైతు బంధు అంటే నాట్లేసేటప్పుడు ఇవ్వాలి, దున్నేటప్పుడు ఇవ్వాలి, దుక్కి మందికి ఇవ్వాలి. ఇప్పుడు పంట కోతలైపోయి కళ్ళాలలో వడ్లుంటే కూడా ఇది వరకు రైతు బంధు పురగవాలి. ఇగో ఇది మార్పు వచ్చిందంటే పంట కోతకు వచ్చిన రైతు బంధు రాకపోవడమే మార్పు. ఇది కాంగ్రెస్ సాధించిన మార్పు. ఎన్ని మాయమాటలు చెప్పిండ్రు, ముద్దుగా చెప్పిండ్రు, నమ్ముతలేరని బాండ్ పేపర్లు వంచిండ్రు. బాండ్ పేపర్ అంటే ఇంకా నమ్మకం ఉంటుంది ఊళ్ళల్లో. 100 రూపాయల బాండ్ పేపర్ రాసిస్తే ఇది దానికి నమ్మకం. పోలీస్ స్టేషన్ పోయినా, కులంలో కూర్చున్నా, ఊళ్ళో పెద్ద మనుషుల దగ్గర కూర్చున్నా బాండ్ పేపర్ మీద అయితే చెల్తదంటారు అని బాండ్ పేపర్ మీద రాసుకుంటారు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ప్రజలు నమ్ముతలేరని 6 గ్యారంటీలు, 13 హామీలు 100 రోజుల్లో అమలు చేస్తామని బాండ్ పేపర్లు రాసిచ్చింది. ప్రజలు నమ్మిండ్రు. బాండ్ పేపర్లు రాసిస్తే ఇవాళ ఏమైంది, చివరికి బాండ్ పేపర్ ఇచ్చేది కూడా పోయింది. బాండ్ పేపర్ పరువు తీసింది కాంగ్రెస్ వాళ్ళు. బాండ్ పేపర్ కున్న నమ్మకాన్ని వమ్ము చేసింది కాంగ్రెస్ పార్టీ. బాండ్ పేపరే కాదు, సోనియా గాంధీతో ఉత్తరం రాయించిండ్రు, ప్రజలకు రాసిండ్రు, ఇంటింటికి తెచ్చి పంచిండ్రు. 100 రోజుల్లో ఈ 6 గ్యారంటీలు అమలు చేయించే బాధ్యత తల్లిగా నేను తీసుకుంటానని ఆమెను కూడా వాడుకున్నారు. అదేవిధంగా అసెంబ్లీలో ఏం చెప్పిండ్రు, ఈ 6 గ్యారంటీల మీద చట్టబద్ధత తెస్తాము అని చెప్పిండ్రు. ఒక్కటన్నా జరిగినారే? ఏం అబద్ధాలు ఆడుతున్నారు రేవంత్ రెడ్డి? 6 అయిపోయినాయట. నేను అడుగుతున్నా, 6 మొదటిది మహాలక్ష్మి పేరు మీద మహిళలకు 2,500 రూపాయలు ఇస్తామన్నారు. వచ్చిందా చెల్లె? 4 నెలలే. 4 నెలలంటే నెలకు 2,500 చొప్పున ఇవాళ ఈ రాష్ట్రంలోని ప్రతి అక్కకు చెల్లెకు కాంగ్రెస్ పార్టీ 10,000 రూపాయలు బాకీ పడ్డది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ఊళ్ళలోకి వచ్చి రేపు ఓటు అడిగితే బిడ్డ మహాలక్ష్మి 10,000 తెచ్చినాకనే మాట్లాడరు అని సీపురు గట్టలు శాఖలు పట్టుకొని వాళ్ళకి స్వాగతం చెప్పాల్సిన అవసరం ఉంది. ఏ ముఖం పెట్టుకొని వస్తారు? ఊరిచ్చిండ్రు, జీతం పడ్డట్టు 1 తారీఖు నాడే వేస్తాం. చూద్దాం ఒకసారి.
ఎట్లా చెప్పిండు అది కూడా ఒకసారి చూపిస్తా. పెట్రాబాబు మహాలక్ష్మి 2500 మా వాళ్ళని యాడ్ చేసినట్టయితే ఒకసారి జర చూడు ఎట్లా పడ్డ మాడినో ఉన్నదా బాబు? చూపిస్తారా? చూస్తారా? చూడండి, మీ ఫోన్లలో రికార్డ్ చేసి ఊర్లలో అందరికి అక్క జిల్లాలకు చూపింది. ఇంటి ఖర్చులు పండుగ పూట చుట్టం వస్తే ఇంత మంచి చెడ్డ చూడడానికి ఉంటుంది. అందుకే ప్రతి నెల 1వ తారీఖు నాడు ప్రభుత్వ ఉద్యోగికి జీతం వచ్చినట్టుగా ప్రతి నెల 1వ తారీఖు నాడు ఆడబిడ్డల ఖాతాలో 2500 రూపాయలు ప్రతి నెల ఆడబిడ్డల బాబు మీరు కూర్చోండి బాబు, అందరికి కనబడతలేదా? స్క్రీన్ ముంగట ఉన్నారు, కూర్చోండి. 2500 పడ్డాయా? పడ్డాయా? మరి నేను ఒక్కటే కుల్లం కుల్ల పడ్డోళ్ళందరూ కాంగ్రెస్ పార్టీ ఓటైంది. 2500 పడనోళ్ళంతా ఇక మా కారు గుర్తుకు డాక్టర్ సుధీర్ గారికి ఓటేయండి. మీరు సుధీర్ గారిని గెలిపియండి. కాంగ్రెస్ వాళ్ళ మెడలు వంచి అసెంబ్లీలో కొట్లాడి మీకు 2500 వచ్చినట్టు చేస్తాం. అదే విధంగా రుణమాఫీ చూపినట్టు అన్ని ఒకసారి ఎంత ముద్దుగా అబద్ధం ఆడిండో చూడండి. ఆ స్క్రీన్ కార్డు ఉందో కూర్చున్నా పోయి రాగానే మాఫీ చేస్తా. ఇవాళ చంద్రశేఖరరావు ఏమనుకుంటున్నాంటే రుణమాఫీ చేసిన ఓట్లు నాకు పడతాయని. నేనేం చెప్తున్నానంటే రుణమాఫీ అయిన వాళ్ళు అందరూ ఎంబడి పోయి మళ్ళీ 2 లక్షల రుణం తెచ్చుకొని డిసెంబర్ 9 నాడు నేను మాఫీ చేస్తా. కాబట్టి రైతులందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, ఎంబడే ఏమన్నాడే డిసెంబర్ 9 నాడు రాగానే 2 లక్షల రుణమాఫీ చేస్తా అన్నాడా లేదా? అన్నాడా లేదా? మరి ఇవాళ డిసెంబర్ 9, జనవరి 9 వచ్చాయి, ఫిబ్రవరి 9, మార్చి 9, ఏప్రిల్ 9, ఇక మేల వరవర్తివి 5 నెలలైనా రుణమాఫీ అయిందా? అంటే ఈ జూటా మాటలు రేవంత్ రెడ్డి ఏమంటుండే? ఇప్పుడు కొత్త నాటకం స్టార్ట్ చేసిండు. అప్పుడేమో డిసెంబర్ 9 నాడే రుణమాఫీ అన్నాడు, తర్వాత 100 రోజుల్లో చేస్తా అన్నాడు. ఇప్పుడు కొత్తగా ఏమంటుండంటే మొన్న వరంగల్కి వచ్చి రాముల వారి మీద ఒట్టు, సమ్మక్క సారక్క మీద ఒట్టు, మళ్ళా 15 ఆగస్టుకు చేస్తా అని కొత్త నాటకం ఆడుతుంది. ఈ రేవంత్ రెడ్డి కథ మనకు తెలియదా? ఆనాడేమో ఓటుకు నోటు, ఇవాళేమో ఓటుకు ఒట్టు పెడుతుండే. ఇప్పుడు ఓటుకు నోటు నాడు, ఇవాళ ఓటుకు ఒట్టు. ఈ దొంగ ఒట్లు పెట్టి ప్రజల్ని మోసం చేయాలని చూస్తా ఉన్నాడు. మొన్న నేను సవాల్ వేసిన, రేపొద్దున 10 గంటలకు రేపొద్దున 10 గంటలకు అసెంబ్లీ ముంగట ఉన్న అమరవీరుల స్తూపం దగ్గరికి నేను రాజీనామా లేఖ తీసుకొని పోతా ఉన్నా. అడిగిన రేవంత్ రెడ్డి నువ్వు 15 ఆగస్టు వరకు రుణమాఫీ చేసేది నిజమైతే 15 ఆగస్టు వరకు బాండ్ పేపర్ల మీద మీరు 6 గ్యారంటీలు 13 హామీలు అమలు చేస్తామని పేపర్ మీద రాసిచ్చినావు. అది నిజమే అయితే 6 గ్యారంటీలు 2 లక్షల రుణమాఫీ నువ్వు చేసేది నమ్మకం ఉంటే నువ్వు రాజీనామా లెటర్ తీసుకొని నువ్వురా, నేను ఎమ్మెల్యేకు రాజీనామా ఉత్తరం తీసుకొని నేను వస్తా. ఇద్దరం పెద్ద మనుషుల చేతుల్లో మన రాజీనామాలు పెడదాం. నువ్వు 2 లక్షలు మాఫీ చేసి అక్క చెల్లెలకు 2500 ఇచ్చి, ముసలోళ్లకు 4000 ఇచ్చి, రైతులకు 15,000 ఇస్తే నా రాజీనామా ఉత్తరం ఆ పెద్ద మనుషులు తీసుకుపోయి స్పీకర్కి ఇవ్వమని నేను నా రాజీనామాను స్వచ్ఛందంగా నేను ఆమోదిస్తా. నా ఒక్కరికి 5 ఏళ్ళు ఎమ్మెల్యే పదవి లేకున్నా నాకు బాధ లేదు. ఈ తెలంగాణ ప్రజలకు రుణమాఫీ అయితే నాకు సంతోషం. మా అక్క చెల్లెలకు 2500 వస్తే నాకు సంతోషం. మా అవ్వ తాతలకు 4000 వస్తే నాకు సంతోషం. నేను ఇప్పటికే 7 సార్లు గెలిచిన. 5 ఏళ్ళు ఎమ్మెల్యే లేకపోతే నాకేంది? నా ఎమ్మెల్యే పదవి కంటే నా తెలంగాణ ప్రజల కళ్ళల్లో ఆనందం నాకు ముఖ్యం. నా ప్రజలకు మేలు జరగడమే నాకు ముఖ్యం. మరి రేవంత్ రెడ్డి ఇప్పుడు మళ్ళీ పాల గుర్తు నుంచి అడుగుతున్నా, నువ్వు దేవుడి మీద ఒట్లు పెట్టింది నిజమైతే, అవ్వ తాతలకు 4000 ఇస్తానని 100 రోజుల్లో చెప్పింది నిజమైతే రేపు అమరవీరుల స్తూపం దగ్గరికి అమరుల సాక్షిగా ప్రమాణం చేద్దాం. నువ్వు రాలేదంటే మళ్ళా దొంగ ఓట్లు పెట్టినావు.
మళ్ళా దేవుణ్ణి కూడా రాజకీయాలకు వాడుకున్నాం అనుకుంటారు ప్రజలు. తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీకు కాంగ్రెస్ పార్టీకి గుణపాఠం తప్పదు అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తా ఉన్నా. రోడ్ల మీద వస్తే అన్ని వడ్లే ఉన్నాయి. వడ్లకి ఏం చెప్పిండు? 500 బోనస్ ఇస్తా అన్నాడా? జర చూద్దాం, ఒకసారి చూపిరా తమ్మి. 1960 రూపాయలున్న వరి కనీస మద్దతు ధరకు మించి 2500తో ఓట్లు కొనే బాధ్యత. 2500 వడ్లు కొంటా అన్నాడు. కొంటున్నాడు ఇప్పుడు? ఎవరికైనా వడ్లు 2500 పోయినాయా? మీ ఊర్లో 2500 కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చిండ్రా? మరి ఇక కుల్లా చేద్దాం. ఇక 2500 బట్టి వడ్లు కొంటే మీరు కాంగ్రెస్ పార్టీకి ఎంపీ ఎలక్షన్లలో ఓటైంది లేదు. 2500 కంటే వడ్లు కమ్మి కొన్నారనుకో, కారు గుర్తు కోటేసి సుధీర్ కుమార్ ను గెలిపించండి అని చెప్పి నేను మీ అందరినీ కోరుతా ఉన్నా. ఇకపోతే రైతు బంధు అది కూడా చూద్దాం. 15,000 ఇస్తా అన్నాడు. ఏం చెప్పిండో చూడండి. సంవత్సరానికి ప్రతి రైతుకు ఎకరాకు 15,000 రూపాయలు రైతు భరోసా పథకం కింద ప్రతి రైతును ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటది. వచ్చినాయే 15,000 వచ్చినాయి ఎవరికన్నా? మరి ఊళ్ళలో మీ రైతులకు చెప్పుంది, కార్యకర్తలు మీరందరూ బూత్ కమిటీ సభ్యులు 15,000 వచ్చిన వాళ్ళేమో కాంగ్రెస్ కోటేయాలి, రానోళ్ళందరూ కారుకు కేసీఆర్ కు ఓటేయాలని చెప్పి మీరందరూ కూడా ప్రచారం చేయాల్సిన అవసరం ఉంది. మరి అవ్వా తాతలు వాళ్ళ కేసీఆర్ అంటే బాగా నమ్మకం. 200 ఉన్న పెన్షన్ 1000 అంటే 1000 చేసిండు. మళ్ళా గెలిస్తే 2000 అంటే 2000 చేసిండు. ఈ కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్పిండ్రు? మేం గెలిస్తే 4000 చేస్తామన్నారు. జర చూపిన తమ్మి అది. అదే విధంగా ఉద్యోగాల కోసం ప్రయత్నం చేసి అరే ఇది కాదురా భయ్, ఉద్యోగ ఉపాధి పింఛన్ చూపిన తమ్మి 4000 అవ్వతాతంది. నీకు 4,000 నీ ఖాతాలో పడతాయి. వచ్చే డిసెంబర్ 9 నాడు పెద్దమ్మ 2,000 కాదు, ఇందిరమ్మ రాజ్యం వచ్చి నీకు 4,000 రూపాయల పెన్షన్ వస్తుంది. ఎవరు అడుక్కునే పని లేదు. ఇంతకుముందే సీన్ చెప్పి నీ మనోడు వచ్చి నీ కాళ్ళు ఎత్తుతాడు, పెట్రోల్ కు 500 1000 ఇయ్యమని. ఏమ్మా మనమడి కాళ్ళు ఎత్తుతుండా? పడ్డాయా 4,000? పడ్డాయా 4,000? పర్లేదా? ఇంకో మాట చెప్పాలి. కేసీఆర్ ఇచ్చే 2,000 కూడా జనవరి నెలలో ఎగ్గొట్టిండు. నడిమిట్లో ఒక నెల ఎగ్గొట్టిండా లేదా? కేసీఆర్ ఉండగా 10 తారీఖు లోపల 2,000 పింఛనొచ్చు. ఈ కాంగ్రెస్ వాళ్ళు వచ్చినాక మా ముసలోళ్ళు పొద్దుగా లేచి నడుచుకుంటా పోస్ట్ ఆఫీస్ కు పోవుడు, ఆంధ్రాకు పోయినాక పింఛన్ పడ్డదా బిడ్డనే పల్లెపో అంటారు. మళ్ళా రావాలి ఎండల, మళ్ళా తెల్లారు పోవాలి. 30 తారీఖు దాకా ఇలా పాపం ముసలోళ్ళకి ఇచ్చే 2,000 కూడా ఇస్తలేడు. ఇవాళ అవ్వ తాతల్ని మోసం చేసిండు. ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో 42 లక్షల మంది అవ్వ తాతలకు క్షమాపణ చెప్పాలని చెప్పి నేను ఈరోజు డిమాండ్ చేస్తా ఉన్నా. ఇవాళ ఎంత బాకీ పడ్డాడు అవ్వ మనకు? 4 నెలలే. నెలకు 2,000 అంటే 4 2 8,000, జనవరిలో ఎగ్గొట్టిన 2,000 అంటే ఒక్కొక్క అవ్వకు తాతకు ఈ కాంగ్రెస్ వాడు 10,000 రూపాయలు బాకీ పడ్డాడు. ఈ 10,000 బాకీ పడ్డ కాంగ్రెస్ వాళ్ళకి ఓటేద్దామా? ఇప్పుడు కడియం శ్రీహరి గారు అనుకుంటుండట ఆయన కాంగ్రెస్ లో చేరిండు, గవర్నమెంట్ లో పైసలు బాగున్నాయి కదా, ఓట్లకి ఏమన్నా పైసలు ఇస్తారట, 500 1000 తీసుకుంటారా? 10,000 బాకీ పడ్డాడు. 10,000 బాకీ పడ్డాడు. ఈయన పాపం డాక్టర్ గారు, గరీబోడు, ఉద్యమకారుడు, 25 ఏళ్ళు గులాబీ జెండా కండువ కప్పుకొని పనిచేసిండు నిజాయితీగా. జైళ్లలో పడ్డాడు, దెబ్బలు తిన్నాడు, తెలంగాణ కోసం కొట్లాడిన ఈ డాక్టర్ సుధీర్ గారిని మీరందరూ కూడా గెలిపించాలని చెప్పి నేను ప్రార్థిస్తా ఉన్నా. మరి పైసలు వీళ్ళ దగ్గర పేదోడు, కానీ పైసలకు ఆశపడకండి. నిజాయితీగా పేగులు దగ్గర మీకోసం కొట్లాడతాడు, మీకోసం నిలబడతాడు డాక్టర్ సుధీర్ బాబు. రేవంత్ రెడ్డి ఒక మాట అన్నాడు. ఏమన్నాడు తెలుసా? జనం మోసపోతుంటారట. జనము మా చేతులు మోసపోతుంటారు, మేము ఇట్లనే చెప్తుంటాము అన్నాడు. మరి అందుకే ఇప్పుడు దేవుళ్ళ మీద కొట్టుండు. గది కూడా చూడండి, పబ్లిక్ గా ఒక టీవీ చర్చలో ప్రజలు మా చేతుల్లో మోసపోతుంటారు అన్నాడు. మళ్ళీ మోసపోదామా? ఒక్కసారి చూడండి.
ఎవరు ఆస్తి అల్టిమేట్ గా మీ దగ్గర నుంచే పుంజుకుంటాం. మీకు ఆ మాత్రం తెలియదు. ఎందుకు మమ్మల్ని అబద్ధాలు చెప్పిస్తారు మరి? నేనైతే నా ఆస్తి జేబులో అమ్మను. నా జేబులోకి వెళ్ళి 100 రూపాయలు కూడా తీయను ఉచితంగా ఇవ్వడానికి. ఉచితంగా ఇవ్వాలని అంటే ఇప్పుడు నేను ఉపాధి హామీలో పెట్టాల్సిన డబ్బులు లిక్కర్ అంతా 6,000 కోట్ల ఉన్న ఇన్కమ్ ఈ రోజు 30,000 కోట్లు తీసుకొచ్చిన లిక్కర్ సేల్స్ లో 22 రూపాయలు ఉన్న క్వార్టర్ 72 రూపాయలు చేసిన నేను. అంటే నేనంటే ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ పొలిటికల్ సిస్టమ్ నుంచి రేవంత్ రెడ్డి గారు ఏం చెప్పినా కానీ ప్రజలు నమ్మడం నమ్మకపోవడం అని నేను అదే చెప్తున్నా. మాతో అబద్ధాలు మా చేత మోసపోవాలని ప్రజలు కోరుకుంటున్నారు. సరే వాళ్ళని కోరుకున్నప్పుడు మాదే ఉంది. మోసపోదామా? రేవంత్ రెడ్డి గారికే తెలివి ఉన్నదా? ప్రజలు ఒక్కసారి మోసపోతారేమో. రేవంత్ రెడ్డి గారు ఎప్పుడూ మోసపోరు. ఇది ఉద్యమాల కిల్లా మా వరంగల్ జిల్లా ఈ పాలకుర్తి నియోజకవర్గం. అందువల్ల తప్పకుండా ఈ పార్లమెంట్ ఎన్నికల్లో నీ మోసాలకు, నీ మాయ మాటలకు మా వరంగల్ జిల్లా ప్రజలు ఓటుతో నీకు గడ్డపారలై ఈ 6 గ్యారంటీలు ఉన్నాయో ఆ 6 గ్యారంటీలే గడ్డపారలై నీ కాంగ్రెస్ పార్టీని పెకిలిస్తారు. జాగ్రత్త అని చెప్పి నేను హెచ్చరిస్తా ఉన్నా. ఎవరిని? సోనియా గాంధీ కూడా తిట్టిండు. అందరిని తిట్టాడు. సోనియా గాంధీని తిట్టింది కూడా పెట్టాయి ఒకసారి. అప్పుడేమో దయ్యం అన్నాడు, ఇప్పుడు దేవత అంటాడు. నిన్న దేవత అని చెప్పి ఆమెకు బుద్ధి ఇవ్వండి. అప్పుడు సరిగ్గా సరిపోతుంది. ఆమె నైజానికి, ఆమె చేసిన నీచమైన పనులకు 1000 మందిని బలి తీసుకున్నందుకు ఈ పార్టీ వాళ్ళు చేసే పనులు కూడా తెలంగాణ ప్రజలకు కళ్ళగట్టినట్టుగా ఉంటది. ఏమంటాడు? ఇవ్వండి. ఆ రోజేమో సోనియా గాంధీని బలిదేవత అన్నాడు, ఇవాళ ఏమంటుండు? దేవత. అంతేగాని నోటికి మొక్కాలి. అందువల్ల ఇప్పటికైనా ఆయన నిజ స్వరూపం గమనించండి. ఆయన వెనుకడికో సామెత ఉండేది, 100 అబద్ధాలన్న ఆడి ఒక పెళ్లి చేయమన్నాడట. కానీ రేవంత్ రెడ్డి కథ ఎట్లున్నదంటే 100 అబద్ధాలన్న చెప్పు, గద్దెనెక్కు, కుర్చీలో కూర్చో. ఇక ఓడదాటు దాకా ఓడమల్లప్ప, ఓడదాటు దాకా బోడమల్లప్ప. మరి ఆయనకే తెలివి ఉందా? ఇవాళ నేను మీతో కోరేది ఒక్కటే, ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మళ్ళీ కాంగ్రెస్ పార్టీ గెలిస్తే మనకు 6 గ్యారెంటీలు అమలు కావు. ఏమంటారు రేవంత్ రెడ్డి? నేను 2 లక్షల రుణమాఫీ ఎగ్గొట్టిన, 4,000 పింఛన్ ఇవ్వకుండా మోసం చేసిన, రైతు బంధు 15,000 ఇవ్వకుండా ఆగం పట్టిన, కళ్యాణ లక్ష్మి ఎంబడ తులం బంగారం ఇస్తానని అక్క చెల్లెలను మోసం చేసిన, మహిళలకు 2,500 ఇస్తానని మహా మోసం వేసిన, అయినా నాకే ఓట్లేసింది హరీష్ రావు. ఏం మాట్లాడతావు అన్నాడు అసెంబ్లీలో. నేనేమనాలి? నిన్ను ఈ పార్లమెంట్ ఎన్నికలను మోసం చేసినావు కనుకనే మా పాలకుర్తి ప్రజలు నీకు సురుకు పెట్టిండ్రు. ఇప్పటికైనా ఇస్తావా ఇయ్యవా అని బల్ల గుద్ది రేపు అసెంబ్లీలో నిలదీసి దాన్ని అమలు చేయించే బాధ్యత మాది. ఆయన అంత మోసం చేస్తుంటే 100 రోజుల్లో చేస్తానని మన చెవులలో పూలు పెట్టి మనను మోసం చేసిన రేవంత్ రెడ్డికి కాంగ్రెస్ కు బుద్ధి చెప్పద్దా? అదేవిధంగా కడియం శ్రీహరి గారు ఏం తక్కువ చేసిండు కేసీఆర్? నేను ఉప ముఖ్యమంత్రి చేసిండు, మా రాజేంద్రుడు కాదని నిన్ను నమ్మి ఎమ్మెల్యే చేసిండు, నిన్ను ఎంపీ చేసిండు, నీ బిడ్డకు ఎంపీ సీట్ ఇచ్చిండు. నువ్వు ఎట్లున్నదంటే నువ్వు కేసీఆర్ గారిని పట్టవగలు మోసం చేసి అలా ఈ పార్టీకి ద్రోహం చేసినావు. నువ్వు ఇట్లా ద్రోహం చేసిన వాళ్ళను ప్రజలు సహిస్తారా? ఇది న్యాయమా? ఇది ధర్మమా? ఆయన చేసిన ద్రోహానికి ఇక్కడ ఉండే మా కార్యకర్తలు, పాలకుర్తి ప్రజలు గట్టిగా ఆయనకు గుణపాఠం చెప్పి జీవితంలో మళ్ళీ ఇట్లాంటి తప్పు చేయకుండా ఆయనకు మీరు గుణపాఠం చెప్పాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. ఇది కరెక్ట్ కాదు. రాజకీయాలకు ఇష్టం లేకపోతే నువ్వు బిడ్డ టికెట్ ఎందుకు అడిగినావు? టికెట్ ఎందుకు తీసుకున్నావు? టికెట్ డిక్లేర్ చేయించి మళ్ళీ పోయి కాంగ్రెస్ లో టికెట్ తెస్తావా? ఇది పద్ధతేనా? దయచేసి ఈ విషయాన్ని కార్యకర్తలు కూడా గమనించాలి, ప్రజలు కూడా గమనించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. మరి ఈరోజు బీజేపీ వాళ్ళు కూడా వచ్చిండ్రు, వాళ్ళు కూడా ఓటు అడుగుతుండ్రు. దయచేసి జాగ్రత్తగా ఉండాలి. కాంగ్రెస్ వాళ్ళ మీద కోపం వచ్చి బీజేపీకి ఇట్ట ఓటేసిండ్రు అనుకో, పేనం మీకు వెళ్ళి పొయ్యిలబడ్డట్టు అవుతుంది. దొందే రైతుల విషయంలో రేవంత్ రెడ్డి ఒక్క హామీ అమలు చేయలే. 15,000 రైతు బంధు మోసమా? 15,000 రైతు బంధు, అదే విధంగా 2 లక్షల రుణమాఫీ, 500 బోనస్, కౌలు రైతులకు 15,000, వ్యవసాయ కూలీలకు 12,000, 24 గంటల కరెంటు, అన్ని మోసం చేసింది రేవంత్ రెడ్డి. బీజేపీ వాళ్ళు
బీజేపీ వాళ్ళు ఏం చేసిండ్రు? వాళ్ళు కూడా మద్దతు ధరకు చట్టబద్ధత తెస్తామని మోసం చేసిండ్రు. స్వామినాథన్ కమిటీ రిపోర్ట్ అమలు చేసి పెట్టుబడి మీద 50% లాభం రైతులకు ఇస్తామని చెప్పి మేనిఫెస్టోలో పెట్టి మోసం చేసిండ్రు. అందువల్ల పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి నీ దుక్కి దున్నాలంటే ట్రాక్టర్ కిరాయి 4-5 వేలు అయింది. నీ వడ్లు వేయాలంటే మిషన్ కు 2,200 రూపాయలు అయింది. అంటే డీజిల్ ధర పెంచింది వాళ్ళే, గ్యాస్ సిలిండర్ ధర పెంచింది వాళ్ళే. మరి అదే విధంగా జిఎస్టీ తెచ్చి పాలు పెరుగు నిత్యావసర వస్తువుల ధరలు పెంచింది బీజేపీ. ఏమిచ్చింది బీజేపీ? అదాని అంబానీలను ప్రపంచ కుబేర్లను చేసింది తప్ప పేద ప్రజలకు బీజేపీ ఏం చేయలే. తప్పిపోయి కూడా ఇక్కడ మనం బీజేపీ ఓటు వేయకూడదు. బీజేపీ అది పెద్దోళ్ళ పార్టీ, కార్పొరేట్ల పార్టీ, అంతే తప్ప పేదల గురించి ఆలోచించదు. ఇవాళ పేదల కోసం పనిచేసిన నాయకుడు కేసీఆర్, పేదల పక్షాన నిలబడ్డ నాయకుడు కేసీఆర్. 10 ఏళ్ల కేసీఆర్ ఏం చేసిండంటే మీరే చెప్తారు. కళ్యాణ లక్ష్మి వచ్చింది, కేసీఆర్ కిట్ వచ్చింది, రైతు బంద్ వచ్చింది, రైతు బీమా వచ్చింది, ప్రతి ఇంటికి మంచినీళ్ళు ఇచ్చిండు, బాయిల కాడ 24 గంటల ఫ్రీ కరెంట్ ఇచ్చిండు, చెరువులు బాగా చేసిండు, చెక్ డ్యాములు కట్టిండు అంటాం. మరి బీజేపీ ఏం చేసిండే? 10 ఏళ్ల బీజేపీ గవర్నమెంట్ లో బీసీలకు ఏమైనా చేసిండ్రా? పేదలకు చేసిండ్రా? ఎస్సీలకు చేసిండ్రా? దయచేసి ఆలోచించండి. ఇలా దళితులను 2 పార్టీలు మోసం చేస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీకి 3 సీట్లల్లా మాదిగలకు ఇవ్వడానికి 1 సీటు కూడా దొరకలేదా? 3 ఒక్కటి కూడా మాదిగలకు ఇవ్వకుండా మాదిగల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసింది కాంగ్రెస్ పార్టీ. అదే కేసీఆర్ గారు 2 మాదిగలకు ఇచ్చిండ్రు, 1 మాలకు ఇచ్చిండ్రు, అది సహజ న్యాయాన్ని పాటించిండ్రు. కానీ కాంగ్రెస్ పార్టీ ఇలా మాదిగలకు తీవ్రమైన అన్యాయం చేసింది. అదేవిధంగా బీజేపీ వర్గీకరణ చేస్తామని మోడీ గారు చెప్పి మరి కనీసం వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టలే, 4 నెలల అవకాశం ఉంటే బిల్లు పెట్టలే. మాదిగలను అటు బీజేపీ మోసం చేసింది, ఇటు కాంగ్రెస్ పార్టీ కూడా మోసం చేసింది. అందువల్ల మనం అందరం కూడా మన ఐక్యత చూపియాలి, ఆత్మ గౌరవాన్ని చూపియాలి. మన డాక్టర్ సుధీర్ మాదిగను మీరందరూ కూడా పెద్ద మెజార్టీతో గెలిపించాలని మీ అందరినీ పేరు పేరున కోరుతూ ఇప్పటికే చాలా ఆలస్యమైంది. జై తెలంగాణ.